హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 4.55% డీఏ, డీఆర్ మంజూరు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు తమ జీవితాంతం సేవ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్ల జీవితాల్లో ప్రస్తుతం ఒక విధమైనటువంటి అనిశ్చితి మరియు తీవ్ర ఆందోళన నెలకొన్నాయండి. గడిచిన కొన్నేళ్లుగా తమ న్యాయమైన హక్కుల కోసం, పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటం ఇప్పుడు అత్యంత క్లిష్ట దశకైతే చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఆదించి ఆదేశించిన ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం అనేది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సంఘాలన్నీ కూడా ఈ మేరకు ఏకతాటిపైకొచ్చి తమ నిరసన గళాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. ముఖ్యంగా కరువు భత్యం, డీఏ, పెన్షనర్లకు డీఆర్, కరువు ఉపశమన భత్యం, అలాగే వేతన సవరణ, పీఆర్సీ బకాయిల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మౌనం ఉద్యోగులను రోడ్ల మీదకి వచ్చేలాగా ప్రేరేపిస్తోంది. తమ గోడును వినేవారే లేరని ఆవేదనతో ఉన్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు అత్యంత కీలకమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందైతే ఉంచారు. ఈ సమస్యలలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం 4.55% డీఏ మరియు డీఆర్ మంజూరు. దీనిని మనం కొంచెం లోతుగా విశ్లేషించి చూస్తే అసలు ఈ అంకె ఎలా వచ్చిందో అర్థమవుతుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డీఏ శాతానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు భత్యాన్ని సవరించాల్సి ఉంటుంది. జూలై 2024 నెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే 3% డీఏనైతే ప్రకటించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రకటించాల్సింది. అలాగే రాష్ట్ర నిబంధనల ప్రకారం దీనికి సమానమైనటువంటి వాటా 2.73% అయితే ఉండాలి. అదేవిధంగా జనవరి 2025 నాటికి కేంద్రం మరొక డీఏ 2% ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 1.82% డీఏను అధికారికంగా జీవో రూపంలో అయితే విడుదల చేయాల్సి ఉంది. మరి ఈ 2 విడతలను కలిపితే మొత్తం 4.55% డీఏ, డీఆర్ బకాయిలు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అందాల్సి ఉంది. పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెట్రోల్ మరియు డీజిల్ రేట్ల దృష్ట్యా ఈ పెంపుదల అనేది ఉద్యోగి కుటుంబానికి ఒక కవచంలాగా పనిచేస్తుంది. కానీ ఇది అందకపోవడం వల్ల మధ్యతరగతి ఇళ్లల్లో ఆర్థిక బడ్జెట్ తలకిందులవుతోంది. మరోవైపు 11వ పీఆర్సీకి సంబంధించిన పాత బకాయిల అంశం ఒక పెద్ద కొండలాగా పేరుకుపోయింది. గడిచినటువంటి 5 సంవత్సరాలలో ఉద్యోగులకు అందాల్సిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు అంటే డీఏ, అరియర్స్, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు సరెండర్ లీవ్ నగదు మార్పిడి వంటివి ట్రెజరీలో ఆగిపోయాయి. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం మొత్తం అక్షరాల 21,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటేసింది. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. వేలాది మంది ఉద్యోగులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఇంటి నిర్మాణం కోసమో లేదా అనారోగ్య సమస్యల్లో వాడుకోవాలనైతే దాచుకున్న కష్టార్జితం. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి టోటల్ అన్ని బకాయిలు కలిపితే 40,000 కోట్లకైతే చేరుకున్నాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నది పీఆర్సీ, డీఏలకు సంబంధించి అరియర్ అమౌంట్. టోటల్ అమౌంట్ అయితే 40,000 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రకటించాల్సిన డీఏలున్నాయి. ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ, అలాగే పీఆర్సీ ఆలస్యం అవుతున్న క్రమంలో రావాల్సిన ఐఆర్ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఉద్యోగ పెన్షనర్స్ తమ సొంత డబ్బును ప్రభుత్వం దగ్గర అప్పుగా అడుగుతున్నా అందటం లేదనే బాధలో వారైతే స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ యొక్క నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని అయితే సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది.
నిబంధనల ప్రకారంగా 12వ పీఆర్సీ ప్రక్రియ జూలై 2023 నాటికి ప్రారంభం కావాల్సి ఉంది. గత ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడంతో నివేదిక సమర్పణ ప్రక్రియ అనేది పూర్తిగా నిలిచిపోయింది. మరి దీనివల్ల ఉద్యోగుల కొత్త వేతనాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అందుకే ప్రభుత్వం తక్షణమే ఒక సమర్థవంతమైన పీఆర్సీ చైర్మన్ నియమించాలని, లేని పక్షంలో కొత్త పే స్కేల్స్ వచ్చే వరకు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా కనీసం 30%తో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ 30% ఐఆర్ అనేది ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై అదనపు భరోసానైతే కల్పిస్తుంది. పెన్షనర్ల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. వృద్ధాప్యంలో మందుల ఖర్చులకు, ఇతర అత్యవసర అవసరాల కోసం పెన్షన్ ఒక్కటే ఆధారమైన వారికి గ్రాట్యుటీ మరియు పెండింగ్ డీఏలను సకాలంలో ఇవ్వకపోవడం మానవీయ కోణంలో చాలా పెద్ద తప్పని సంఘాలు వాదిస్తున్నాయి. రిటైర్ అయిన వారికి వెంటనే అందాల్సిన సెటిల్మెంట్ డబ్బు కూడా కార్యాలయాల చుట్టూ తిరగడం. సో, దీనికోసం ఈ విధంగా ఇబ్బందులు పడ్డ వారికి శాపంగా మారింది. వీటితో పాటు పీడీటీ ఉద్యోగులు కూడా తమ సమస్యలను గట్టిగా వినిపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడే వీరు తమ డే అండ్ నైట్ అలవెన్స్‌లను పెంచాలి అని మరియు తమ రిటైర్మెంట్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని కోరుతున్నారు. ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పడే శ్రమకు తగిన గుర్తింపు మరియు ప్రతిఫలం ఆశిస్తారు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు ఒక చిక్కుముడిలా మారింది వారికి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ కోసం వారు చేస్తున్న నిరంతర పోరాటాలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. అలాగే ఉద్యోగుల పొదుపు మొత్తాలైనటువంటి జీఎల్ఐ మరియు జీపీఎఫ్ నిధుల నిర్వహణలో పారదర్శకత లోపించిందని లోన్లు అడిగితే నిధులు లేవని తిరస్కరించడం లేదా నెలల తరబడి వేచి చూడటం వంటి పరిణామాలు ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. మెచ్యూరిటీ అయినటువంటి పాలసీల డబ్బులు కూడా సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. అందుకే సరెండర్ లీవ్ బకాయిలు మరియు లీవ్ ఎన్కాష్‌మెంట్ నిధులను ఎట్టి ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సున్నితమైన డిమాండ్లపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే వందలాది వినతి పత్రాలను ముఖ్యమంత్రి మరియు మంత్రులకు మరియు అధికారులకు అప్పజెప్పింది. ప్రభుత్వం వైపు నుంచి నిశ్శబ్దం కొనసాగుతోంది. అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో ముఖాముఖి చర్చలు జరిపి ఈ ఆర్థిక చిక్కుముడులను విడదీస్తుందని ఉద్యోగ లోకం గంపెడు ఆశలతో ఎదురుచూస్తోంది. ఒకవేళ సమస్యల పరిష్కారం మరింత జాప్యం జరిగితే అది ఉద్యోగులపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతుంది. తద్వారా వారి పనితీరుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సో, మొత్తంగా ఈ 4.55% 2 డీఏలకు సంబంధించి ప్రకటన అనేది కేవలం ఒక ఆర్థిక అంశం మాత్రమే కాదు. అది ప్రభుత్వానికి తన ఉద్యోగుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటే అవకాశం ఉంది. మరి దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోయి సామాన్య ప్రజలకు అందే సేవలలో అంతరాయం కలగవచ్చు. కాబట్టి ఆహ్, శాంతియుత వాతావరణంలో పరిపాలన సాగాలంటే ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారి ఇళ్లలో వెలుగులు నింపాలని అయితే అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, అలాగే రేపు ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. సో, క్వెషనీర్ అవర్‌లో ప్రారంభం కానున్న శాసనసభ. రేపు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్నటువంటి ఏపీ ప్రభుత్వం రేపటి అసెంబ్లీలో బడ్జెట్‌పై కూడా చర్చ అయితే ఉంటుంది. మరి ఈ చర్చలోనే ఉద్యోగులకు సంబంధించి కూడా కేటాయింపులైతే జరగాలని అయితే కోరుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.